ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మనలో చాలా మంది ఇంటికి వాస్తు నియమాలు ఉన్నా, ఎటువంటి వాస్తు సమస్యలు లేకపోయినా, ఎలాంటి దోషాలు లేకున్నా రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. నరదృష్టితో వారు బాధపడుతున్నారని చాలా సందర్భాల్లో ఎంతో మంది చెబుతూ కూడా ఉంటారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అని అంటే, మనస్సులో మంచి ఆలోచనతో చూసే మనిషి చూపు నుండి వచ్చే వైబ్రేషన్స్ ఎలాంటి దోషము జరగదు. అదే ఎవరైనా మనసులో చెడు ఆలోచనలతో ద్వేషంతో చూస్తే ఆ చూపు నుంచి వచ్చే వైబ్రేషన్లు మనిషిని అనేక విధాలుగా దెబ్బతీస్తాయి. మరి ఇటువంటి క్రమంలో నరదృష్టి ఏ ఏ సందర్భాల్లో ఏర్పడుతుంది, అదేవిధంగా నరదృష్టి తొలగిపోవాలంటే ఏం చేయాలి, అసలు నరదృష్టి అంటే ఏంటి, దీనిని పోగొట్టుకోవడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి, అసలు జ్యోతిష్య శాస్త్ర పండితులు ఈ విషయంలో ఏం చెప్తున్నారు, ఇటువంటి ఎన్నో వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. మీకు కనుక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి, మీకున్నటువంటి అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు మీలో ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నరదృష్టి అంటే ఏంటి అనే దాని గురించి చూస్తే గనక, మన పైన మనకు తెలిసిన వాళ్ళు లేదంటే బంధువులు పక్క వాళ్ళు విపరీతమైన ఇంట్రెస్ట్తో కూడిన ఫోకస్ను నరదృష్టి అంటారు. మనకు పక్కన వాళ్ళతో పట్టింపు లేకున్నా పక్కన వాళ్ళు మన గురించి పదే పదే ఆరా తీయటం కూడా నరదృష్టిగానే భావించాలి. మీకేంటి అని పదే పదే మన విషయంలో ఎవరన్నా అంటే మీకేంటి, మీకు అలా జరుగుతుంది, మీకు ఇలా జరుగుతుంది అని ఇటువంటి మాటలు యూజ్ చేసినా సరే దానిని దిష్టి అనే చెప్తారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కానే కాదు. నరదిష్టికి నాపారాలు కూడా బద్దలవుతాయని నానుడి ఉంది కదా. ఈ క్రమంలో నరదిష్టి ఎక్కువగా ఉన్నవారు ఇళ్లలో ఎప్పుడు రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతూనే ఉంటారు. మన యొక్క సనాతన ధర్మంలో విశేషించి పురాణాల ప్రకారం అలాగే జ్యోతిష శాస్త్రం ప్రకారం కూడా నరదిష్టి నరఘోష వంటివి ఉంటాయి. దీనికి ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, వినాయక వ్రతకల్పంలో చంద్రుని దృష్టి వలన వినాయకుని యొక్క ఉదర భాగం పగిలి ఇబ్బంది పడినట్లుగా, అందుచేత పార్వతీదేవి చంద్రుణ్ణి శపించినట్లుగా తెలుస్తుంది. ఇలా నరఘోష నరదిష్టికి అనేక ఎగ్జాంపుల్స్ మన సనాతన ధర్మంలో ప్రముఖంగా చెప్పబడ్డాయి. మరి ఇప్పుడు మనం నరదిష్టి తొలగిపోవాలంటే ఏం చేయాలి, నరదిష్టి నుంచి బయటపడటం కోసం మనం ఎలాంటి నివారణలు పాటించాలి, అలాగే ఈ నరదిష్టి ఏ ఏ సందర్భాల్లో ఏర్పడుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. శాస్త్రాల ప్రకారం నరదిష్టి ఏ ఏ సందర్భాల్లో ఏర్పడుతుందంటే, శుభకార్యాలు ఆచరించేటప్పుడు అనగా వివాహ, గృహారంభ, గృహప్రవేశ, శంకుస్థాపన, గర్భాధానం, సేమంతం వంటివి, సామాజిక కార్యక్రమాలు ఆచరించేటప్పుడు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నత పదవులు, ఉన్నత స్థానాలు వ్యవహరించేటప్పుడు, రాజ్యాధికారం వంటి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు నరఘోష నరదృష్టి ఇటువంటివి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. అలాగే సంతానం కలిగినప్పుడు పిల్లల మీద కూడా ఈ నరదిష్టి ప్రభావం ఉంటుందని, అందుచేతనే భారతీయ సాంప్రదాయంలో శుభకార్యాలు ఆచరించేటప్పుడు, శుభకార్యాలు ఆచరించిన తరువాత కూడా ఈ నరదిష్టి నరఘోషకు సంబంధించినటువంటి పరిహారాలను ఆచరించడం సాంప్రదాయం అని మన పండితులు చెబుతున్నారు. మరి ఇప్పుడు మనం నరదిష్టి నరఘోష తొలగడానికి ఏం చేయాలి, ఎలాంటి నివారణ మార్గాలు ఫాలో అవ్వాలో ఇప్పుడు 1 by 1 చూద్దాం. నివసించే ఇళ్ల ముందు గుమ్మడికాయలు వంటివి కట్టడం, నరఘోష యంత్రాలు వంటివి పూజించి స్థాపించుకోవడం ఒక విధానం. అలాగే నరఘోష వంటివి తొలగడానికి ఏ శుభకార్యం ఆచరించినా కార్యక్రమానికి ముందు, కార్యక్రమం అయిన తర్వాత దిష్టి తీయడం విశేషంగా బూడిద గుమ్మడికాయతో, కర్పూరం, కొబ్బరికాయతో లేదా ఉప్పు వంటి వాటితో దిష్టిని తీయడం చాలా మంచిదని జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు. ఇంకా మీకు క్లియర్ కట్గా చెప్పాలంటే, నరదృష్టి తొలగిపోవాలంటే వారానికి ఒకసారి రాళ్ల ఉప్పును స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే నరదిష్టి అంటే కంటి దృష్టి నుంచి దూరం అవుతుందన్నమాట. శారీరక అలసట ఉండదు, సోమర్తనం పరారవుతుంది. ముఖ్యంగా పుట్టినరోజుల్లో లేకుంటే మంగళవారం నాడు చేస్తే కంటి దృష్టి తొలగిపోతుంది. దాంతోపాటుగా అనారోగ్య సమస్యలు మీకు తలెత్తవు. అలాగే వ్యాపారాలు చేసే చోట కంటి దృష్టి తొలగిపోవాలంటే నిమ్మ పండును సగానికి కోసి మధ్యలో కుంకుమ అద్ది
వాకిటికి ఇరువైపులా ఉంచితే అది మంగళవారం పూట ఇలా చేస్తే నరదృష్టి లోపాలుండవు. ఇకపోతే అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిథుల్లో ఉదయం సాయంత్రం పూట సాంబ్రాణి వేయడం చాలా మంచిది. పచ్చకర్పూరం, కస్తూరి పసుపు, అత్తరును గోమూత్రంలో కలిపి ఇంట అదేవిధంగా వ్యాపారం చేసే చోట చల్లితే కంటి దృష్టి తొలగి ఆదాయం అనేది లభిస్తుంది. రుణ బాధలుంటే వినాయక స్వామి ఆలయంలో అర్చన చేయడం చాలా మంచిది. అలాగే కులదైవ పూజ చేయాల్సి ఉంటుంది. వినాయకుడికి అర్చన చేసిన కొబ్బరికాయలోని నీటిని తొలగించి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీలో ఎవరైనా సరే బాధలన్నీ తొలగిపోవాలి అనుకున్నా కూడా అటువంటి వారికి కూడా మీకున్న బాధలన్నీ తొలగిపోతాయి. శుక్లపక్షంలో వచ్చే శని ఆదివారాల్లో సముద్ర తీరానికి వెళ్ళి ఆ యొక్క నీటిలో వాటర్ బాటిల్లో తెచ్చుకుని అందులో పసుపును కలిపి ఇంట్లో కార్యాలయంలో చల్లినట్లయితే నరదిష్టి తొలగిపోతుంది. ఇంకా సముద్రపు నీటిలో స్నానం చేయడం ద్వారా శరీరంలోని 7 చక్రాలకు బలం చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఇకపోతే ఎవరైతే ఈ యొక్క వ్యక్తులు ఉంటారో ఈ వీడియో చూస్తున్న వ్యక్తులకి తగిలినటువంటి ఈ నరదృష్టి మీలో ఎవరైనా సరే మీకు నరదృష్టి తగిలింది అని అనుకుంటే గనక నరదృష్టిని తొలగించుకోవాలంటే ఒక చిన్న పరిహారం పాటించాలి. అదేంటంటే ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ తొక్కలు, అదేవిధంగా ఉప్పు, ఎండుమిర్చి ఈ పదార్థాలన్నీ ఒక గిన్నెలో వేసి పొయ్యి మీద పెట్టి మాడిపోయేదాకా వేయించాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని దిష్టి తగిలిన వ్యక్తి తల చుట్టూ 14 సార్లు తిప్పి ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని దూరంగా పారేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మీకు నరదృష్టి అనేది తొలగిపోతుంది. ఇకపోతే మీకు నరదృష్టి తొలగిపోవాలంటే మరిన్ని పరిహారాల్లో భాగంగా ఎవరి చెడు దృష్టి మన ఇంటిపై పడకుండా ఉండాలన్నా కూడా మన ఇంట్లో ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలన్నా ఒక చిన్న గిన్నెలో రాళ్ల ఉప్పును తీసుకోండి. అందులో ఎవరికి కనిపించకుండా 11 నల్ల మిరియాలను పెట్టి మన ఇంట్లో ఒక మూలను పెట్టాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి చెడు ప్రభావాన్ని ఉప్పు గ్రహిస్తుంది. ఎలాంటి నరదృష్టి లేకుండా ఇల్లు మొత్తం పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది. ఈ విధమైనటువంటి పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. అలాగే నరదృష్టి నివారణలో భాగంగా స్త్రీలు పురుషులు అనే డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎడమ కాలికి నలుపు దారం కట్టుకోవటం వల్ల ఎటువంటి చీడపీడలైనా సరే మన వరకు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు నరదృష్టి కలగకుండా వారికి ఖచ్చితంగా ఎడమ చేతిలో కానీ ఎడమ కాలిలో కానీ నల్లబొట్టు పెట్టడం, రోజు సాయంత్రం వేళ ఉప్పుతో దిష్టి తీయడం వంటివి తప్పకుండా చేయాలి. ముఖ్యంగా ఇంటి పైన నరదృష్టి పడడంతో ఇంట్లో అశాంతి నెలకొనడమే కాకుండా అనుకున్న పనులు సజావుగా జరగవు. అలాంటి వారు ముందుగా ఒక ఎర్రటి క్లాత్ను తీసుకొని అందులో 11 రూపాయలను మరియు గుప్పెడు నల్లటి నువ్వులను వేసి అందులోని నిమ్మకాయ, కొంచెం పసుపు, కుంకుమ వేసి మూట కట్టి ప్రధాన గుమ్మానికి మెయిన్ డోర్కి కట్టాల్సి ఉంటుంది. ఇలా కట్టుకోవడం వల్ల మనపై కానీ అదేవిధంగా మన ఇంటిపై కానీ ఎటువంటి నరదృష్టి ఉన్నా కూడా ఖచ్చితంగా ఇంట్లోకి రాకుండా కాపాడుతాయన్నమాట. ఇలా ఈ నరదృష్టి నివారణను అమావాస్య రోజు కానీ ఏదైనా మంగళవారం పూట కానీ చేసుకోవడం చాలా మంచిదే. ఇకపోతే ఎవరైనా తమకి తాము నరదిష్టితో బాధపడుతున్నామని తెలిస్తే వారు చేసే పనులు ఇతరులతో డిస్కషన్ చేయడం ఆపుకోవాలి. నరదిష్టి వల్ల కూడా కొన్ని పనులు జరగవు. కాబట్టి మీ పని జరిగేంత వరకు కూడా ఎవరితోనూ అస్సలు ఏ విషయాన్ని కూడా చెప్పకుండా ఉండటమే చాలా మంచిదే. మీరు కూడా ఈ నరదిష్టి సమస్యతో బాధపడుతున్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను పాటించడం వల్ల తొందరలోనే మీకు నరదిష్టి తొలగిపోతుంది. మీకున్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. సో చూసారు కదండి, నరదిష్టి ఏ సందర్భాల్లో ఏర్పడుతుంది, మీరు నరదిష్టి తొలగిపోవాలంటే ఏం చేయాలి, అసలు ఈ నరదిష్టి అంటే ఏంటి, దీన్ని పోగొట్టుకోవడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి, అసలు జ్యోతిష శాస్త్ర పండితులు ఈ విషయంలో ఏం చెప్తున్నారు, ఇటువంటి ఎన్నో డీటెయిల్స్ను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీలో ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.